నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. 3800 రేషన్ షాప్ లో భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. మరి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది, సో వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమవుతాయండి. చాలా తక్కువ అర్హతతో వచ్చిన నోటిఫికేషన్ అనమాట. అస్సలు అంటే అసలు మిస్ అవ్వద్దు. ఇంకా ప్రభుత్వం ఉద్యోగం కూడా, సో తప్పకుండా చూడవలసిన వీడియో అనమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సాలరీ డీటెయిల్స్, ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అయితే నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఇందులో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3800 రేషన్ డీలర్ భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టిందండి. అందులో భాగంగానే యాదాద్రి అలాగే భువనగిరి జిల్లా నుండి మొదటి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. సో మొదటి నోటిఫికేషన్ ఇది వచ్చేసరికి, ఎందుకంటే మొత్తం కూడా 3800 రేషన్ డీలర్ ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అందులో భాగంగానే ఫస్ట్ జిల్లాలో యాదాద్రి అలాగే భువనగిరి జిల్లా నుంచి మొదటి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఇంకా మనకు ప్రతి మండల పరిధి నుంచి నోటిఫికేషన్ రాబోతున్నాయండి. 7వ తరగతి నుంచి 10వ తరగతి పాస్ అయిన వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకున్న వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏంటి అనేది చూసేయండి. ముందుగా స్థానిక నివాస అయి ఉండాలన్నమాట. అంటే అదే జిల్లాకి సంబంధించిన వ్యక్తి మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. చూడండి, అభ్యర్థులు ఏ మండలానికి దరఖాస్తు చేస్తున్నారో అదే మండలం గ్రామ నివాస అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ చూడండి, 18 to 40 ఇయర్స్ అనమాట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి +5 ఇయర్స్ అనమాట. అంటే 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ విద్యార్హత చూడండి, అభ్యర్థి కనీసం 10th పాస్ అయి ఉండాలన్నమాట. ఒకవేళ 10th అంటే ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళు 10th పాస్ అయ్యి లేకపోతే కనుక, అంటే అందుబాటులో లేకపోతే కనుక 7th క్లాస్ చదివిన వాళ్ళు కూడా తీసుకుంటారనమాట. అలాగే ఇతర కొన్ని విషయాలు కూడా తెలుసుకోండి. అభ్యర్థికి ఎలాంటి క్రిమినల్ కేర్స్ చరిత్ర ఉండకూడదు అనమాట. అలాగే స్థానిక SHG గ్రూప్ లో ఉన్న మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి. అండ్ నెక్స్ట్ దరఖాస్తు ప్రక్రియ చూడండి, నేను అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తానండి. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది RDO కార్యాలయంలో సమర్పించాలన్నమాట. ఇందులో అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ ఉండదండి. జస్ట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అంతే. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే 10th అర్హతతో అప్లై చేసుకుంటున్నారు కాబట్టి జస్ట్ చిన్న ఎగ్జామ్ అయితే పెడతారు. అది కూడా వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని కూడా షార్ట్ లిస్ట్ చేసి అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే చిన్న ఎగ్జామ్ టెస్ట్ అయితే పెడతారనమాట. అంటే అప్పుడే తెలిసిపోతుంది మీరు సెలెక్ట్ అయితేనే మీకు ఎగ్జామ్ అయితే పెడతారనమాట. సో నిన్నటి నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. జూలై 13th నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఎన్నో డేస్ అయితే టైం ఇవ్వలేదు. జస్ట్ జూలై 27th అంటే జస్ట్ మనకి 14 డేస్ టైం మాత్రమే ఇచ్చారనమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. జూలై 27th లోపు వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూద్దాం, అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూసేయండి. తెలంగాణ రాష్ట్రం ఇది వచ్చేసరికి జూలై 9th మనకి అప్డేట్ అయితే వచ్చింది అనమాట. కానీ అప్లికేషన్స్ అయితే నిన్నటి నుంచి స్టార్ట్ అనమాట. అంటే జూలై 13th నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అండి. తెలంగాణ రాష్ట్రంలో చౌకదారుల దుకాణములు డీలర్ ఖాళీగా త్వరితంగా భర్తీ చేయడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సవరించబడిన సూచనల ప్రకారం ఎప్పటికప్పుడు చౌకదారుల దుకాణములు డీలర్ల ఖాళీలు పూరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ నోటిఫికేషన్ యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. మనకి ఏ జిల్లాకి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇవే. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, అలాగే 18 to 30 ఇయర్స్. ఓన్లీ వేకెన్సీ డీటెయిల్స్ మాత్రమే మారుతాయి అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇవే ఉంటాయి. అయితే ఇందులో మొత్తం కూడా మనకి 30 ఖాళీలు అయితే ప్రకటించారు. అయితే ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఏ మండలంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి, అలాగే సో కొత్తగా ఏర్పడిన దుకాణం పేర్లు, వీటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసారనమాట. ఫస్ట్ చూడండి, నారాయణపురం చౌకదారుల దుకాణం నెంబర్ కూడా ఇచ్చేసారు. అలాగే రిజర్వేషన్ వివరాలు కూడా ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసరికి ఎక్కువ ప్రాధాన్యత ST కేటగిరీకి మాత్రమే అనమాట. ఇలా మనకి కేటగిరీ వైజ్ వేకెన్సీ అయితే ఇచ్చేసారనమాట. అంటే చౌకదారుల దుకాణం కొత్తగా ఏర్పడిన గ్రామాల వివరాలు, అలాగే చౌకదారుల దుకాణం నెంబరు, అలాగే రిజర్వేషన్ కేటగిరీ ఏ కేటగిరీకి ఇచ్చారనేది కూడా క్లియర్ గా ఇచ్చేసారనమాట. మండలం పేరు ఇక్కడ మీరు డీటెయిల్ గా చెక్ చేసుకోవచ్చు. అలాగే నెంబరు ఏ కేటగిరీకి ఇచ్చారు ఏంటి అనేది అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. కానీ కొన్ని రేషన్ డీలర్స్ కి వచ్చేసరికి ఫీమేల్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది.
ఇక్కడ చూడండి థర్డ్ ప్లేస్ లో మనకి నారాయణపురం తుంబవి అని ఇచ్చేసారు కదా, తుంబవి మజీరా జనగాం అని ఇచ్చేసారు కదా. అక్కడ వచ్చేసరికి ఎస్సీ ఉమెన్ కి మాత్రమే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నారాయణపురం, కడప ఇలా మనకి ఏ రేషన్ డీలర్ కి సంబంధించి కేటగిరీ వైజ్ ఏ కేటగిరీకి ఇచ్చారనేది క్లియర్ గా ఇచ్చేసారనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే వాళ్ళు ఈ జిల్లాకి ఈ మండలానికి చెందిన వారు ఏ కేటగిరీకి వస్తున్నారు అనేది చెక్ చేసుకోండి. సో ఏ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారో ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. సో రేషన్ డీలర్ నేము అలాగే మండలం నేము కేటగిరీ చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ రామన్నపేట కొమ్మాయిగూడెం కి సంబంధించి ఓసీ జనరల్ ఉమెన్ కి ఇచ్చేసారనమాట. ఇలా వేకెన్సీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు అండి. సో అర్హత వచ్చేసరికి నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే అదే వాటికి అదే గ్రామానికి అదే జిల్లాకి సంబంధించిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. అంటే మెయిన్ మనకి 10th క్లాస్ చదివిన వాళ్ళు కావాలి. ఒకవేళ ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళు 10th క్లాస్ చదివిన వాళ్ళు లేకపోతే కనుక 7th క్లాస్ చదివిన వాళ్ళని కూడా తీసుకుంటారనమాట. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళపై ఎటువంటి క్రిమినల్ కేసులు ఇలాంటి ఏమీ ఉండకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ 18 to 40 years. అలాగే నివాసం మరియు ప్రాధాన్యత అనమాట. చెప్పాను కదా ఏ గ్రామానికి ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ కి మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. సో అంటే మొత్తం కూడా మనకి 3000 పైగా రేషన్ డీలర్స్ లో నుంచి ఖాళీలను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ జిల్లాలో 30 ఖాళీలను అయితే భర్తీ చేశారు. త్వరలో రాబోయే జిల్లాలో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఏంటనేది త్వరలో తెలుస్తుంది. సో ఎవరైతే ఈ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ప్రస్తుతం ఇది వచ్చేసరికి చౌటుపల్ డివిజన్ కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి మీరు ఆ డివిజన్ కి వెళ్ళి ఆ కార్యాలయంకి వెళ్ళి డైరెక్ట్ అప్లికేషన్ తీసుకుని మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫిల్అప్ చేయాలన్నమాట. అంటే మీ యొక్క నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఫిల్అప్ చేసిన తర్వాత అంటే మీకే అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారనమాట. ఆ డివిజన్ కార్యాలయంకి వెళ్తే చౌటుపల్ డివిజన్ కార్యాలయంకి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారనమాట. సో అక్కడే మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి అక్కడే సబ్మిట్ చేసేయచ్చు. ఇందులో ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ ఉండదు అనమాట. అప్లికేషన్ ఫామ్ లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు హాఫ్ సైజ్ అంటే రీసెంట్ గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా తీసుకువెళ్ళండి. అలాగే దాంతో పాటు 10th మార్క్ లిస్ట్ జిరాక్స్ కాపీ కూడా తీసుకువెళ్ళండి. అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే తీసుకువెళ్ళండి, లేదంటే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ జిరాక్స్ అన్ని కూడా తీసుకువెళ్ళి అప్లికేషన్ తో పాటు సో ఇది కూడా అటాచ్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయండి. అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన ముందు మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలండి. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. ఉంటే కనుక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడే క్యాన్సిల్ చేస్తారు. సో అన్ని వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా చూసి షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి చిన్న ఎగ్జామ్ అయితే పెడతారనమాట. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది కావాలంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది షేర్ చేస్తాను. సో అలా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడే సబ్మిట్ చేయండి. అది కూడా మనకి July 13th నుంచి July 27th వరకు మాత్రమే అనమాట. అలాగే మనకి సండేస్ అలాగే గవర్నమెంట్ హాలిడేస్ అప్పుడైతే మనకి ఆఫీస్ అయితే ఉండదు అనమాట. మీరు వర్క్ డేస్ లో మాత్రమే వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో అంతేనమాట అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. అండ్ మర్చిపోకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ అవగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.